చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏంటి వారిలో చూసిన మీ విజన్ ఏంటి? దాదాపు 37 years ఆయన చూస్తాను ఉండుంటారు కదా, ఏంటి వారిలో ఏం గమనించారు? అన్న చంద్రబాబు నాయుడు గారిని నేను ఫస్ట్ టైము 2009లో కలిసిన అన్న. ఎప్పుడు టీవీలలో చూడడమే కానీ చిన్నప్పటి నుంచి మేము చిన్న కుటుంబం కదా, చిన్న నుంచి వచ్చినాం. ఆయనను చూస్తే ఒక్కసారి కలిసామన్నా నేను నాన్న, మళ్ళీ రెండోసారి ఎక్కడో మీటింగ్ లో కలిసాను, పేరు పెట్టి పిలిచాడు అన్న. అవునా? ఇంకా ఆ రోజు నుంచి అన్న, ఇంకా ఆ రోజు నుంచి అన్న పేరు అంత ఒకవేళ గుర్తు పెట్టుకోవాలన్నా కూడా మన గుర్తు పెట్టుకున్నాడు అంటే అదొకటి ఇది అన్న. ఆ రోజు నుంచి ఆయన అంటే ఒక అభిమానం. ఎన్నిసార్లు అన్నా, ఎన్నిసార్లు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మన ఆయన అయినా కానీ అందరి కుటుంబం అయినా కానీ ఇటు పక్కకు రావాలని చాలా సార్లు నన్ను పెట్టి ఎన్నోసార్లు, ఎందుకంటే మాకు ఢిల్లీలలో చాలా వరకు ఇండస్ట్రీస్ తో పనులు ఉండేది, అక్కడ ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తే కూడా ఎప్పుడు కానీ ఒక్క ఇంచు కూడా ఇటు కదలదు. మాది టీడీపీ పార్టీ, ఈసారి లోకేష్ గారు ఉంటారు, లోకేష్ గారి నాయకత్వంతో ఇంకా ముందుకి టీడీపీ బాండింగ్ ఏంటి? లోకేష్ గారు నాకు మంచి ఫ్రెండ్షిప్ అన్న. ఆయన నేను ఏదైనా గానీ ఇవాళ ఏలూరు పార్లమెంట్ లో చిన్న చిన్న సమస్యలు కూడా నేను అడిగిన తక్షణమే సాల్వ్ చేసి ఏలూరు పార్లమెంట్ లో ప్రతి ఒక్క సమస్యని నాకు అండగా ఉండి ఆయనతో ఉండే చొరవతో ప్రతి ఒక్కటి ఏలూరు పార్లమెంట్ కి వేరే పార్లమెంట్ తో పోల్చుకుంటే ఎక్కువ పనులు ఇక్కడ ఏలూరు పార్లమెంట్ లో చేయించుకుంటాను. అవకాశం వచ్చింది, చొరవ ఉంది, సార్ తో కూడా చొరవ ఉందన్న. మహేష్ అంటే ఆయనకి చాలా అభిమానము. నేను ఎప్పుడు కలిసినా కూడా ఒక నవ్వుతో మాట్లాడతారు నాతో. సో ఆయనతో కూడా పోయి ఏది మాట్లాడినా కూడా ఏది ఉంటే చొరవ ఉంటది. ఆ రకంగా ఆ చొరవలో ఇవన్నీ నా కనెక్షన్స్ అన్ని కూడా నాకు ఈ ఏలూరు పార్లమెంట్ కి ఉపయోగపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏం గమనించారు అన్న? పవన్ కళ్యాణ్ గారు అన్న 10 ఏళ్ళు ఆయనకు అవసరం లేదన్న, ఇవన్నీ అవసరం లేదు. హ్యాపీ జీవితం అన్న, ఎంత సక్సెస్ఫుల్ జీవితం. మేమందరం ఆయన ఫ్యాన్స్ అన్న. ఖుషి సినిమా చూసి 20 సార్లు చూసామన్న. ఖుషి సినిమా 20 సార్లు చూసామన్న. చూసి మళ్ళీ ఆ పాటలు ఇప్పుడు కూడా కార్లలో ఇంటుకుంటా పోయేటోళ్ళం అన్న. అట్లాంటి వాడు హ్యాపీగా ఉండేటోడు. ఆయన వేసుకుని బట్టలు ఆ రకంగా ఉన్నాయి, బాగున్నాయి బట్టలను వేసుకొని తిరిగేటోళ్ళం మేము కాలేజ్ డేస్ లో. అట్లాంటి వాడు ఇప్పుడు ఇంత కష్టపడి రాష్ట్రం బాగుండాలి, ఏదో ఒకటి చేయాలి మన రాష్ట్రానికి అని ఆయనకు కూడా ఒక విజన్ ఉంది. ఆయనకు కూడా వస్తే ఈసారి ఎట్టు పరిస్థితిలో ఆయన ఎన్ని మాటలన్నారన్నా, ఎన్ని మాటలన్నారో. ఈసారి గెలుస్తున్నాడు, గెలిస్తే నేను ఫస్ట్ ఇవాళ మీటింగ్ ఉంది అన్నది, ఇక్కడ ఉంగటూరులో మీటింగ్ ఉంది. ఫస్ట్ టైం నేను కూడా ఆయన కలుస్తున్నా, ఇవాళ నేను ఆయన ఫస్ట్ టైం కలుస్తున్నా. కలిసి ఆయన నేను చెప్పుకోవాలని ఉన్నాను, మీ ఖుషి సినిమా ఫ్యాన్ అన్నా నేను. మీరు ఇవాళ మేము అందరం కలిసి పనిచేద్దామన్నా. మేము ఇప్పుడు మా పార్లమెంట్ లో కూడా మీ సహకారాలు ఉండాలని ఆయన అడుగుదాం అనుకున్నా. ఇంకా ఆయన కూడా ఆయన వెరీ ఇంపార్టెంట్ లీడర్ మాకు.